నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నిజ జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అరసవెల్లి దేవస్థానంలో ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి నిజ జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఈవో కేఎన్ విడివి ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మతో పాటు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఏ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పాండ్రగి శంకర్, పిఎంజే బాబు, గుండు వెంకటరమణమూర్తి, కలగ జగదీష్ తదితరులు ఉన్నారు. నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ జూలై 28వ తేదీన మండల కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. చిలకపాలెంలో జరిగిన నారాయణపురం భూ సాగుదారుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్ రావు పాల్గొన్నారు. పట్టాలు లేక రైతులు రైతు భరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాగుదారులుగా నమోదు చేసి పట్టాలు మంజూరు చేయాలని, లేకపోతే దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో భూ పోరాట కమిటీ నాయకులు తోనంగి నందివాడు, పుట్ట కైలాష్, జర్జాపు సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా మహాసభకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఫోరం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా మహాసభకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ డెస్క్ జర్నలిస్టులు అందరూ తరలి రావాలని ఫోరం జిల్లా ప్రతినిధులు శాసపు జోగినాయుడు, జి షణ్ముఖరావు, చింతపల్లి నాగభూషణరావు, డాక్టర్ గంజి ఎజ్రా, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, సద్దానంద పట్నాయక్ సంయుక్త ప్రకటనలో కోరారు. మహాసభలో జర్నలిజం సవాళ్లు అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీడియా ఐక్యతే మార్గమని పేర్కొంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ గృహాలు, 60 సంవత్సరాలు దాటిన ప్రతి జర్నలిస్టుకు నెలకు 10,000 రూపాయల పెన్షన్, రైలు, విమాన ప్రయాణాల్లో రాయితీలు కల్పించాలని కోరుతూ మహాసభలో పలు తీర్మానాలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకి సత్వరం ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని, ప్రభుత్వమే నేరుగా ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని, దీంతోపాటు 60 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్టుకు కూడా వృద్ధాప్య పెన్షన్ కూడా 10,000 రూపాయలు మంజూరు చేయాలని, పాత్రికేయులపై రోజు రోజుకి జరుగుతున్న దాడులు నివారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా శాఖ ఈ నెల 12వ తారీఖున వస్తున్న ఆదివారం శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒక మహాసభ ఏర్పాటు చేసింది. ఈ మహాసభలో మీడియా సవాళ్ల అంశంపై ప్రత్యేక చర్చాగోష్ఠి జరుగుతుంది. జిల్లాలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఈ యొక్క సెమినార్లో చర్చిస్తారు. ముఖ్యంగా ఈ మహాసభకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లాకు చెందిన మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవుతున్నారు. కావున జిల్లాలో ఉండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికలు అందరూ కూడా హాజరై ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఢిల్లీలో భేటీ అయ్యారు. గ్రామీణ ఉపాధి, చేతి వృత్తుల అభివృద్ధిపై చర్చించారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కూన రవికుమార్ కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, బండారు శ్రావణి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజయంలో భాగంగా గ్రామీణ యువతకు ఉపాధి, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమల అభివృద్ధి, మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత, స్థానిక కళాకారులకు మార్కెట్ అవకాశాల విస్తరణపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకమని ఈ సందర్భంగా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఐడిఎస్పీ విభాగంలోని ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకాలలో ఒక డేటా మేనేజర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ల్యాబొరేటరీ పోస్ట్ భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హతలు ఇతర వివరాలతో కూడిన నియామక నోటిఫికేషన్ శ్రీకాకుళం.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఐడిఎస్పీ విభాగం 3వ అంతస్తు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం శ్రీకాకుళంలో జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అరసవిలి శ్రీ సూర్యనారాయణ స్వామివారి అన్నదాన పథకానికి బరంపురానికి చెందిన భక్తులు ₹1,00,000 విరాళం అందజేశారు. అరసవిలి శ్రీ సూర్యనారాయణ స్వామివారి అన్నదాన పథకం కోసం బరంపురానికి చెందిన ఘంటసాల స్వర్ణ తిరుమల సాయి అక్షిత్ పేరున ₹1,00,000 విరాళాన్ని దేవాలయ జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయికి అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు హరిబాబు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు చిత్రపటాన్ని భక్తులకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ప్రియా విజయ అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో జడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ప్రియా విజయ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె పలు శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తయిన పనులకు సంబంధించిన రికార్డింగ్ను త్వరితగతిన పూర్తి చేసి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభం కాని పాత పనులను అవసరమైతే రద్దు చేసి కొత్త పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, జడ్పీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. శ్రీకాకుళంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పెన్షనర్ల సమస్యలు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులు, పెన్షనర్లు సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు శ్యామ్, ప్రధాన కార్యదర్శి కేటీ నాయుడు, ట్రెజరర్ టి వాసుదేవరావు, ఉపాధ్యక్షుడు ఎంఏ భట్లు, కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, తవిటయ్య, కేవి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి చిరుధాన్యాల బేకింగ్పై నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ కోరారు. ఈ నెల 13వ తేదీ నుంచి 22 వరకు శ్రీకాకుళం జిల్లాలో 3 ప్రాంతాల్లో శిక్షణను నిర్వహించనున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ పౌష్టిక మిల్లెట్ బేకింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా కోవే ఆస్ట్రేలియన్ కాన్సలేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు సంయుక్త మెట్ట సుజాత మాట్లాడుతూ ఆమదాల వలస, శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం అర్బన్ ప్రాంతాల మహిళలకు జూలై 13 నుంచి 22 వరకు చిరుధాన్యాలతో కేక్లు, బిస్కెట్లు తయారీపై ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ చెఫ్లు శిక్షణ ఇవ్వనున్నారని, బేకింగ్తో పాటు డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక అక్షరాస్యత, ప్రభుత్వ రుణాలు, పథకాలపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. శిక్షణలో పాల్గొనదలిచిన మహిళలు ముందస్తు నమోదు కోసం 8074149141 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఉత్తరాంధ్ర జిల్లాల డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమీక్ష సమావేశం జరిగింది. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ, తమిళనాడు ఎంపీ సెందిల్లు మాట్లాడారు. పార్టీ బలోపేతం, BLO2 నియామకాలు, జిల్లా కమిటీ ఏర్పాటు, గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణంపై సమీక్ష నిర్వహించి డీసీసీ అధ్యక్షులకు, టౌన్ కమిటీ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. మరణించిన జిల్లా పరిషత్ ఉద్యోగి కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ అందజేశారు. శ్రీకాకుళంలోని అధికారిక బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ కారుణ్య నియామకం కింద నెయ్యిల ప్రమోద్ కుమార్కు ఆఫీస్ సబార్డినేట్ నియామక పత్రాన్ని అందజేశారు.
అంపోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏగా పనిచేసి మరణించిన ఎన్ చంద్రరావు కుమారుడైన ప్రమోద్ కుమార్ను పొందూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియమించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆర్ వెంకటరామన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యు రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజజ్యేష్ఠ బహుళ ఏకాదశి శుక్రవారం సందర్భంగా పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో నిజజ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, విశేష పుష్పాలంకరణ, కుంకుమ పూజలు, సహస్రనామార్చనలు, లలితా సహస్రనామ పారాయణం తదితర విశేష సేవలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒడిశాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ లొకలాపు ప్రసన్నకుమార్ దంపతులు, ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులు, ఈవో ఎస్ శ్రీనివాసరావు తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక సాంకేతికత, నీటి నిర్వహణ, మార్కెట్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. న్యూఢిల్లీలో పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయం, భూమి, నీటి వనరులపై జాతీయ స్థాయి వర్క్షాప్లో ఆమదాలవలస ఎమ్మెల్యే, ఏపీ పబ్లిక్ అండర్ రేటింగ్స్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. దేశంలోని ఉత్తమ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి రైతులకు ఉపయోగపడే అంశాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, నీటి నిర్వహణ, మార్కెట్ సదుపాయాలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అభయం హెల్మెట్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అభయం హెల్మెట్ కార్యక్రమంలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు, ప్రజలు, విద్యార్థులు, యువతకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు, వెనుక కూర్చునేవారు కూడా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యతతో పాటు కుటుంబం పట్ల బాధ్యత అని, ప్రతి ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు కోరారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ఓదలు ఒకటి. రుచికి తీయగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్తాన్, నేపాల్, జపాన్, చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఓదలను ఎక్కువగా ఉత్తరాఖండ్లో పండించగా తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఓద బియ్యం పనికి వస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కోసం, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.